ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యి చర్చించుకోవాలనుకున్న విషయం చాలా ముఖ్యమైన విషయం అండి. 21వ శతాబ్దంలో వచ్చేసాము. భారతదేశం అన్ని రంగాల్లో చూసుకుంటే ముందుకు దూసుకెళ్ళిపోతుంది. అది మనం అంతరిక్షంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, సాంకేతికంగా కానివ్వండి, మనము విదేశాల్లో ఉన్న వెస్ట్రన్ వరల్డ్కి ఏమాత్రము తీసుకోలేమండి. మనం అందరం కూడా సరైన దిశలో వెళ్ళిపోతున్నాం. స్పెషల్లీ మనం ఈ మెడికల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇటీవల మనం అందరూ తెలుసు కోవిడ్ వచ్చినప్పుడు కానివ్వండి, అందరూ ఆ యొక్క వ్యక్తి పట్ల సానుభూతిని తెలియజేయడం, సపోర్ట్ని ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ సంతానలేమికి వచ్చేసరికి దాని పట్ల ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. అదొక పనిష్మెంట్, అదొక శిక్ష. ఆ ఒక్క సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళని దూషించడము, వాళ్ళను సిగ్గుపడేలాగా చేయటం అనేది ఇంకా సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. మనం గతంలో చూసుకుంటే సంతానలేమి అనేది కేవలం స్త్రీ యొక్క ప్రాబ్లం అనేది ముద్రపడిపోయింది. పిల్లలు పుట్టలేదు అంటే ఆ స్త్రీయే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి, పరీక్షలు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. పురుషుల భాగస్వామ్యం ఉండదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఇది కేవలం అపోహ. మనం గణాంకాలు చూసుకుంటే ఆడ మగ తేడా లేకుండా సంతానలేమి అనేది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఆ దంపతుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరికి సమాన భాగస్వామ్యం ఉంటుంది. మరి స్త్రీ ఒక్కరి దాన్నే ఎందుకు మనం దూషించాలి సంతానలేమి ఉన్నదానికి? సో అవగాహన అనేది ఈ యొక్క 21st సెంచురీలో కూడా ఇంకా పెద్దగా రాలేదు. మనం ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుని ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి కొద్దిగా మెరుగైంది, కానీ ఇంకా జనాలు దాని గురించి మాట్లాడాలంటే భయపడతారు. ఫస్ట్ వచ్చేసి అసలు నాలో లోపం ఉండదు, నా వల్ల సంతానలేమి రాలేదు అని అందరూ స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అండ్ పెళ్ళవుతుంది, ఒక 2-3 ఇయర్స్ ట్రై చేస్తారు, అవ్వకుంటే వాళ్ళు వైద్యుల దగ్గరికి రాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్కి వెళ్ళడం కానీ, పూజలు చేయడం కానీ, చెట్ల మందు పసర్ల మందు తీసుకోవడం కానీ, ఇవన్నీ చేసి కాలాన్ని వృధా చేయడం జరుగుతుంది. ఇంకా అంతా అయిపోయి ఏది కానప్పుడు అప్పుడు వైద్యుల దగ్గరికి వస్తారు. అప్పటికి పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోయి ఉంటుంది. పెద్దగా వైద్యులు కూడా చేసేది ఏమీ ఉండదు. సో మనం అందరూ మీ సహాయంతో, విలేకరుల సహాయంతో మేము అందరి దగ్గర తీసుకువెళ్ళాలనుకున్న ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అవేర్నెస్ ఏంటి అంటే, ఈ యొక్క సంతానలేమితో మీరు బాధపడతా ఉంటే వయస్సు అనేది చాలా చాలా ముఖ్యం. సంతానలేమి అందరికీ రావచ్చండి. ఇది బీద ధనిక వర్గం అనేది కాకుండా, రిలీజన్ ఇది లేకుండా అందరికీ కూడా వస్తుంది. రిచ్ పువర్, విచ్ ఎవర్ కాస్ట్ క్రీడ్ వి బిలాంగ్, ఇన్ఫర్టిలిటీ అనేది అందరికీ రావచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయింది ఇది. ఈ సమస్యలు ఎందుకు ఎక్కువగా చూస్తున్నామంటే, జీవన శైలి బాగా మారిపోయింది. మన తినే తిండి మారిపోయింది, మన చుట్టూ స్ట్రెస్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది. మొబైల్ లేని వాళ్ళు లేదు. పల్లెలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, మొబైల్ లేకుండా మనం ఎవ్వరూ జీవితం సాగడానికి కష్టంగా ఉంది. దాని నుంచి వచ్చే రేడియేషన్స్ ద్వారా పురుషుల్లో కానీ మహిళల్లో కానీ సంతానానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు పంటలు పండించడానికి. మన అందరం సేకరించే ఆహారంలో ఎక్కువగా రసాయనాలు ఉంటా ఉన్నాయి. దీనివల్ల హార్మోన్ లోపాలు రావటం వల్ల సంతానలేమి అనేది పెరగడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. మరి ఇంతగా జీవనశైలి మారిపోయింది, మనం ఎవరు ఏమీ మార్చుకోలేము. మరి పొద్దున్నే లేచి పరిగెత్తాల్సి ఎక్కడ బయట తింటాము, స్ట్రెస్ పెరిగిపోయింది, మొబైల్ లేకుండా జీవనం లేదు. సో అందరికీ కూడా ఈ సమస్య అనేది పెరుగుతూ ఉంది. ఇంతకుముందు 10 దంపతుల్లో ఒకరికి సమస్య ఉంటే ఇప్పుడు 6 దంపతుల్లో ఒకరికి ఈ సమస్య కనపడతా ఉంది. మగవాళ్ళలో కూడా ఈ శుక్ర కణాలు తగ్గిపోవటము, కంప్లీట్గా జీరో అయిపోవడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఫస్ట్గా అవగాహన ఎక్కడ కావాలి అంటే, టైంని ఎక్కువగా వృధా చేయకూడదు. వయసు చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ట్రీట్మెంట్ అయినా మనం 30-35 సంవత్సరాల లోపు చేస్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టైంని వృధా చేయకుండా సకాలంలో వైద్యులని మీరు గనక వెళ్ళి కలిసి వాళ్ళ సలహా మేరకు ట్రీట్మెంట్స్ చేసుకుంటే సంతానోత్పత్తి కొద్దిగా మేరుగా ఉంటుందండి. అందరిలోనూ మరి టెస్ట్ బేబీ చేసేస్తారా అనేది ఒక ఇంకో అపోహ అండి. అలా ఏది ఉండదు. ఇనీషియల్గా కొద్ది బేసిక్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం, వాళ్ళకి మందులు ఇవ్వడం,
అవసరమైతే శస్త్రచికిత్స చేయడం, ఇవన్నీ చేసి ఇదేవి వాళ్ళకి హెల్ప్ అవ్వకుంటే, అప్పటికి కూడా వాళ్ళు న్యాచురల్గా గర్భాన్ని దాల్చకపోతే అప్పుడు మనం ఆఖరి ట్రీట్మెంట్గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళకి ఆఫర్ చేయడం అవుతుంది. 21st సెంచరీలో మన ఎవ్వరికి ఏది దాగలేదండి. గూగుల్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయినా ఈ యొక్క సంతానోత్పత్తి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ, లేదా లైంగిక సమస్యలు ఆ యొక్క పురుషులు కానీ మహిళల్లో కూడా లైంగిక సమస్యలు ఉంటాయండి. కేవలం పురుషుల్లోనే లైంగిక సమస్యలు కాదు, వాటి గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గుపడతాం. ఒక పురుషుడు ఇంకో పురుషుడితో మాట్లాడాలన్నా కూడా లైంగిక సమస్యల గురించి చాలా దాపరికము, సిగ్గు అనేది ఉంటుంది. ఎలాగా జీర్ణశక్తి, జీర్ణకోశం ఒక అంశము మన బాడీలో, అలాగే ఈ ఒక లైంగిక పరిక్రియ కూడా ఒక సహజమైన స్థితి. ఇట్ ఇస్ అ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. మరి ఎందుకు దాని గురించి సిగ్గుపడుతున్నాం? ఇక అది సృష్టి. ప్రొక్రియేషన్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. అండ్ వై ఆర్ వి షైయింగ్ ఆఫ్ టు స్పీక్? ఇండియాలో ఇప్పుడు మనం ఈ సాంకేతికంగా మనం ఎలా ముందుకెళ్ళాము అని చూసుకుంటే కనుక, లండన్ కానీ, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ దేశాలలో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దేశంలో మన జనాల అందుబాటులో ఉన్నాయి. జనాలకి అవగాహన లేదు. అక్కడ వెళ్ళిపోతే ఏదో అయిపోతుందేమో, చాలా ఖరీదైన ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్స్ ఏమో, పిల్లల్లో ఏదన్నా లోపాలు వస్తాయేమో, ఇవన్నీ కూడా మునుపటి మాటలండి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ప్రొసీజర్స్ మనం చూసుకుంటే ఈ ట్రీట్మెంట్స్ అంతా కూడా సేఫ్. మనం సకాలంలో వైద్యుల హెల్ప్ తీసుకుంటే దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. జనాలందరినీ మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయదలుచుకుంది ఏంటి అంటే, సెక్షువల్ హెల్త్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రీప్రొడక్టివ్ ఏజ్ అనేది లిమిటెడ్. నార్మల్గా వి సే ద రీప్రొడక్టివ్ ఏజ్ ఇస్ ఫ్రమ్ 20 to 40 years అండి. ఒక 2 దశాబ్దాలే ఉంటుంది అది. మరి ఆ టైంలో మనం సరిగ్గా ట్రీట్మెంట్స్ కానీ మెడికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తే తప్పకుండా వాళ్ళు దీని నుంచి బయటపడచ్చు. బాధపడాల్సిన అవసరం, సిగ్గుపడాల్సిన అవసరం ఏదీ లేదు. సో అపోహల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ ట్రీట్మెంట్స్ అన్ని సేఫ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, డెఫినెట్లీ వి ఆల్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకోటి ఏంటి జనాలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క సంతానలేమి చికిత్సలు అనేది జస్ట్ ఒక ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు జ్వరం వస్తే క్రోసిన్ బిల్డ్ వేస్తే అక్కడ జ్వరం తగ్గిపోతుంది. సంతానలేమి అలా కాదండి. అది అసలు జబ్బే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టకపోవడం అనేది ఏమాత్రము జబ్బు కాదు. అదొక సహజ స్థితి. కొన్ని లోపాల వల్ల జరిగిండొచ్చు. ఫస్ట్ ఆ లోపం ఏదో కనుక్కోగలిగితే మనం ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. సో టైం పడుతుందండి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో 3 నెలల నుంచి 6 నెలలు, కొంతమందిలో సంవత్సర కాలం పట్టొచ్చు. సో ఆ యొక్క మహిళ చాలా మానసిక ఒత్తిడిలో ఉంటారు. సో ఫ్యామిలీ సపోర్ట్, స్పెషలీ భర్త యొక్క సహకారము, సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ జర్నీలో భర్త కనుక తనతో లేకపోతే, కుటుంబం తనతో లేకపోతే చాలా మానసిక ఆవేదనకి గురి అవ్వడం, డిప్రెషన్లో వెళ్ళిపోవడం, ట్రీట్మెంట్ నుంచి డ్రాప్ అయిపోవడం, చాలా సందర్భాల్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ వచ్చి అది విడాకుల దాకా వెళ్ళటము, సూసైడ్ దాకా వెళ్ళటం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. మనం చేయవలసిందంతా బేసిక్ సపోర్ట్. ఆ యొక్క వ్యక్తితో మేము ఈ ట్రీట్మెంట్లో ఉన్నాము, మిమ్మల్ని దూషించము, ఇది సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇది ఎవరికైనా రావచ్చు. అండ్ ఎవరు ఇప్పుడు స్మోకింగ్ ఎక్సెస్గా చేస్తే క్యాన్సర్ రావచ్చు. నేను బాగా స్మోక్ చేశాను కాబట్టి క్యాన్సర్ వచ్చింది. అలాగా ఏది ఎక్కువగా చేస్తే ఇన్ఫర్టిలిటీ వస్తుంది, అలా ఏం లేదండి. అండ్ ఎంతవరకు మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలం. పొల్యూషన్ అనేది మన అందరి చుట్టూ ఉంది. దానివల్ల మగవాళ్ళలో శుక్రకణాలు తగ్గిపోతున్నాయి, ఆడవాళ్ళలో గర్భసంచిలో కానివ్వండి, అండాశయంలో కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి దాన్ని మనం ఏం చేయలేం కదా. మరి ఎందుకు ఆ ఒక స్త్రీని మనం సిగ్గుపడేలాగా చేయటం, ఒక కళంకం అనే ముద్ర వేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మీ అందరి ద్వారా మేము జనాలలో ఈ ఒక అవేర్నెస్ ఆన్ ఇన్ఫర్టిలిటీ అండ్ సెక్షువల్ హెల్త్, రీప్రొడక్టివ్ హెల్త్ మనం తీసుకెళ్ళాలి. క్యాన్సర్ ఒక్కటే సమస్య కాదు, మధుమేహం ఒకటే సమస్య కాదు, చెప్పుకోలేని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను పల్లెలో పుట్టినా, పట్టణంలో పుట్టినా, నేను అమెరికాలో పుట్టినా, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాలి. ఇది ఒక సోషల్ నార్మ్. ఆ సోషల్ నార్మ్ని మనం ఎంతవరకు జస్టిఫై చేయాలి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో లెట్స్ ఆల్ ఆఫ్ అస్ డూ ద బెస్ట్ అండి.
సో మీ అందరి ద్వారా ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా అందరినీ వేడుకుంటున్నాను. మీరందరూ జనాలలో ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. Sexual health and reproductive health is also equally important as we are treating diabetes or cancer or anything else. And in 21st century, ప్రతి ఒక్క దంపతులు పిల్లలు పుట్టాలన్న వాళ్ళ కలను నెరవేర్చుకోవాలి. ఇది సమయంతో కూడుకున్నది, వయసుతో కూడుకున్నది కాబట్టి సకాలంలో వాళ్ళు వైద్యుల దగ్గరికి వెళ్తే నిపుణులు వాళ్ళు చేయాల్సింది చేసి పెడతారు. ధన్యవాదాలు. పురుషుల్లో ఈ సంతానలేని సమస్యలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అంటే స్త్రీలలో పురుషుల్లో ఇద్దరు సమానంగానే ఉన్నాయి. బట్ పెరుగుతూ ఉంది, సమస్య అనేది పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతూ ఉంది? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జీవన శైలికి సంబంధించిన సమస్యలు. కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయింది, ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది, మన ఆహార అలవాట్లు పెరిగిపోతూ ఉన్నాయి, మనం ధరించే దుస్తులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే బాగా టైట్గా జీన్స్ వాడటం కానీ, అండర్వేర్స్ వాడటం కానీ, వీటన్నిటి ద్వారా ఆ యొక్క వృషణాల లోకల్ టెంపరేచర్ బాగా పెరిగిపోవడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గడం అనేది మనం చూస్తున్నాం. అదే కాకుండా అధికంగా పొగాకు తీసుకోవడం కానివ్వండి, మద్యం సేవించడం కానివ్వండి, అధిక దేహ బరువు ఒబేసిటీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే భారతదేశంలో ఒబేసిటీ కూడా సమస్యగా మారుతూ ఉంది. ఒబేసిటీ వల్ల కూడా పురుషుల్లో సంతానలేమికి సంబంధించిన సమస్యలు వస్తాయి. కేవలం స్త్రీలలోనే కాదు, స్త్రీలలో ఒబేసిటీ ఉంటే మరి పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పేవాళ్ళు, అది పురుషులకు కూడా వర్తిస్తుందండి. లాస్ట్ 20 years కంపేర్ చేసి డిక్లైన్ అవుతా ఉందండి గ్లోబలీ, జస్ట్ నాట్ ఇండియా. మనం ప్రపంచంలో ఏ దేశాల్లో చూసినా అందరూ కూడా ఇదే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. శుక్రకణాలు అనేవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే ఇంకో 2 దశాబ్దాలలో కణాలు బాగా తగ్గేసి సహజ గర్భధారణ అంటే న్యాచురల్ కన్సెప్షన్ అనేది బాగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పాము 6 దంపతుల్లో ఒకరికి సంతానలేమి సమస్యలు, ఇది ఇంకా పెరిగి అందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ప్రెగ్నెన్సీకి వెళ్ళవలసిన అవసరం రావచ్చేమో. అది చాలా దుస్థితి అండి, అలా ఆ మార్గంలో వెళ్ళకూడదు. అందుకే ఈ సదస్సు ద్వారా జనాల్లో మేము ఈ ఒక మెసేజ్ని క్లియర్గా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ప్రివెన్షన్, అసలు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న స్టెప్స్, మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవటము, డయట్ హెల్తీగా ఫాలో అవటము, స్మోకింగ్ తగ్గించుకోవటము, ఇవన్నీ చేయడము. అండ్ మీరు యంగ్ ఏజ్లోనే కన్సెప్షన్కి ప్లాన్ చేసుకోవడం, మరి 38-40 వరకు తీసుకెళ్లకుండా. కెరియర్ అనేది అందరికీ అవసరము, బట్ బ్యాలెన్సింగ్, ఏజ్ని బ్యాలెన్స్ చేసుకుంటే తప్పకుండా అందరికీ సంతాన సాఫల్య కేంద్రాలకే వెళ్ళాలి, అక్కడ వెళ్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అలా ఏది ఉండదండి. స్మాల్ లిటిల్ స్టెప్స్ రైట్ టైంలో మనం కనుక ట్రై చేస్తే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదు. నార్మల్గా 15 ml/ml నార్మల్ స్పర్మ్ కౌంట్ అండి. కేవలం ఆ యొక్క శుక్రకణాల సంఖ్య కాదు, దాని కదలిక కూడా చాలా ముఖ్యం. సో అట్లీస్ట్ ఒక 30% అన్నా యాక్టివ్గా కదలికతో ఉంటే ఆ యొక్క శాంపుల్ అనేది నార్మల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆ యొక్క శాంపుల్ ద్వారా పాసిబుల్ అనేది మనం చెప్పగలమండి. సో ఇప్పుడు మీరు ఆడి కారో, మర్సిడీస్ కారో, ఎనీ కార్ కొనాలి అంటే అది ఒక ఖరీదు అయినది, ఖర్చుతో కూడుకున్న పని. ఒక సైకిల్ కొనడానికి కార్ కొనడానికి డిఫరెన్స్ ఉంది. ఎందుకు కార్ ఎక్స్పెన్సివ్గా ఉంది? మరి మనం దాంట్లో డ్రైవ్ చేస్తున్నాము అంటే ఏ ప్రాబ్లము రాకూడదు. సో క్వాలిటీ చెక్స్ చాలా ఉంటాయి. ఏ ఒక్క చిన్న లోపం వచ్చినా క్వాలిటీ రిజెక్ట్ అయిపోతుంది. ఒక కార్ని నిర్మించడానికే వాళ్ళు అంత డబ్బు తీసుకుంటుంటే నేను ప్రాణాన్ని నిర్మిస్తున్నాను. నేను దేవుణ్ణి కాదు, బట్ ల్యాబ్లో లైఫ్ని క్రియేట్ చేస్తున్నాం. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సృష్టించిన ఆ యొక్క ప్రొసీజర్ని మేము ల్యాబ్లో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాము. అన్ని సందర్భాల్లో అది కుదరదు. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అందుకే ఈ ట్రీట్మెంట్స్ ఖర్చుతో కూడుకున్న పని. బట్ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 years అయింది పెళ్ళి, పిల్లలు పుట్టట్లేదంటే అందరికీ కూడా లక్షల్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంటే వర్తించదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మెడిసిన్స్ ఇవ్వటము, లేదా సింపుల్ వెయిట్ లాస్ చేయడము, స్మోకింగ్ ఆపేయడము, ఆర్ ఆల్కహాల్ ఇంటేక్ ఆపేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది వాళ్ళలో. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అసలు సమస్య ఏంటో తెలుసుకోండి. ఆ సమస్యకు ఎన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది. అండ్
ఖర్చు అవన్నీ సక్సెస్ రేట్ ఇవన్నీ ఒక సైడ్. బట్ ఇంకో సైడ్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదంతా మానవ ప్రయత్నం. వెళ్ళాము, ఏదో ట్రీట్మెంట్ చేసాము, 100% అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్, 9th monthలో డెలివరీ, అలా ఉండదండి. సో టైం పడుతుంది, సక్సెస్ అనేది 40-50% ఉంటుంది. సో ఒక దంపతులు మా దగ్గరికి వచ్చారు అంటే ఇవన్నీ విషయాల మీద మనం దృష్టి పెట్టి వాళ్ళకి అవగాహన ఇస్తాం, వాళ్ళు దాని ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుందండి. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సక్సెస్ 40-50% అండి. మా దగ్గర కూడా 40-50, కొన్ని సందర్భాల్లో అది 60-70 వరకు వెళ్తుంది. అంటే అందరికీ ఇప్పుడు 10 మంది వస్తే ఇన్ జనరల్ 4 to 5 జనాల్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, వాళ్ళు డెలివరీ దాకా వెళ్తారు, మిగతా 4-5 అది రాకపోవచ్చు. మరి ఒక ఐవీఎఫ్ఏ లాస్ట్ ట్రీట్మెంట్ అంటున్నాము, అంత ఖర్చు పెడుతున్నారు, అది కూడా ఫెయిల్ అవ్వచ్చు అండి. అది ఎవరి చేతిలోనూ పెద్దగా ఉండదు. మరి అలా ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో ఏం చేయాలి? సో అత్యాధునిక చికిత్సా పద్ధతులు, చాలా చికిత్సలు ఈ మధ్య మన భారతదేశంలో మన జనాలందరికీ అందుబాటులో ఉందండి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏంటి, ఈ అండాలు, శుక్రకణాలు, గర్భసంచి, ఎంబ్రియో, హార్మోన్స్, ఈ 5 బేసిక్ థింగ్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోవాలి. సో ఇప్పుడు అండాశయంలో కానీ ఆ అండాల్లో ప్రాబ్లం ఉంటే మనం ఇచ్చే మందుల్లో బోల్డ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఒక కొత్త టెక్నిక్ వచ్చింది, ఐవీఎం అనేసి, ఇన్విట్రో మెచ్యురేషన్ అంట. అంటే ఏ మందులు ఇవ్వకుండా మన అండాశయం నుంచి ఎగ్స్ సో అక్కడ క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉండే ఛాన్స్ ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు ఎందుకు కొన్ని సందర్భాల్లో డ్రాప్ అవుట్ అయిపోతారు, ఆ ఇచ్చే ఇంజెక్షన్స్, ఆ హార్మోన్స్ వల్ల వచ్చే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు తీసుకోలేరు, తట్టుకోలేరు. సో ఓలాగా మానసికంగా బాగా ఒత్తిడి పెరిగిపోతుంది అనమాట ట్రీట్మెంట్స్లో. అప్పుడు వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు. అదే ఈ ఐవీఎం లాంటి ట్రీట్మెంట్స్లో మనం చాలా తక్కువ మెడిసిన్స్ ఇస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, సక్సెస్ దాదాపుగా ఐవీఎఫ్ దగ్గరలోకి వస్తుంది. సో అది ఇట్స్ లేటెస్ట్ ట్రీట్మెంట్, చాలా ప్రామిసింగ్గా రిజల్ట్స్ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎంబ్రియో పెడతాం, అది అతుక్కోదు. సో మరి దాంట్లో అయినా జనుపరమైన లోపాలు ఉన్నాయో మనం ముందుగానే తెలుసుకొని గర్భసంచిలో పెట్టొచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఫ్రీజింగ్, ఈ స్టోరేజ్ టెక్నిక్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయాయి, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ అండి. ఒక కాలంలో క్యాన్సర్ అంటూనే లైఫ్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా బతికించాలి, వాళ్ళకి నెక్స్ట్ 5-10 years సరిగ్గా ఇవ్వాలనేదే దృష్టి ఉండేది. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళ నెక్స్ట్ 10 yearsలో ఏ ప్రాబ్లము ఉండట్లేదు. సో అప్పుడు అయ్యో వీళ్ళకు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చాము, శుక్రకణాలు కానీ అండాశయాలు అంతా డ్యామేజ్ అయిపోయి నార్మల్గా ప్రెగ్నెన్సీ రాదన్న సిచ్యువేషన్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్లో ఉంటుంది. అందుకే మనం ముందుగానే ఒక సేఫ్టీ మెజర్గా వాళ్ళ శుక్రకణాలను కానివ్వండి, అండాలను కానీ మనం పదిలపరిస్తే, ఫ్రీజింగ్ చేసుకుంటే, వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తర్వాత ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్ స్పర్మ్ ద్వారా వాళ్ళ ఓన్ జనుపరమైన జెనెటిక్ చైల్డ్ని ఇదే ఛాన్స్ అనేది ఉంటుందండి. సో టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. ఫెయిల్డ్ ఐవీఎఫ్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలో మన అవగాహన పెరిగింది. ఈ 2021లో మన అందరం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎటు సైడ్ ఆలోచిస్తున్నామంటే సెల్ఫ్ గ్యామెట్ కన్సెప్షన్. అంటే వాళ్ళ ఎగ్స్, వాళ్ళ స్పర్మ్, వాళ్ళ జీన్స్, వాళ్ళ బ్లడ్ లైన్ మనం స్టోర్ ఆర్ ప్రిజర్వ్ చేయగలిగితే మేము చేసే పనిలో మేము జస్టిఫికేషన్ తీసుకొచ్చామని మేము భావిస్తామండి. సో డోనర్ కన్సెప్షన్ చెయ్యకూడదని కాదు, బట్ ఎవరికైనా వారి ఓన్ జెనెటిక్ మెటీరియల్తో పిల్లలు పుట్టాలనేది అందరి కల అండి. అది నెరవేర్చడానికి కావలసిన సాంకేతిక అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి, అన్ని ఓఎస్ఎస్లో అవైలబుల్ ఉన్నాయి. సో జనాలు దాని గురించి అవగాహన పెంచుకుని సకాలంలో వస్తే డెఫినెట్గా హెల్ప్ చేయగలమండి. నా పేరు డాక్టర్ మంత్రవాది కృష్ణ చైతన్య అండి. నేను ఓఎస్ఎస్ సంతాన సాఫల్య కేంద్రంలో సైంటిఫిక్ హెడ్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ప్రపంచ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ డేని సందర్భించుకొని కొన్ని పాయింట్స్ మీద డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సంతానలేమి సమస్యలు కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇదే విధంగా కనుక ఇది కొనసాగితే ఇంకో 1-2 దశాబ్దాలలో జనాలలో న్యాచురల్ కన్సెప్షన్, సహజంగా గర్భం దాల్చడం అనేది బాగా తగ్గిపోయి పిల్లలు పుట్టాలి అంటే సంతాన సాఫల్య కేంద్రం వెళ్ళడం, టెస్ట్ బేబీ చేయించుకోవడం మన ఫ్యూచర్ కావచ్చు. అది ఏమాత్రము కరెక్ట్ కాదండి.
పెళ్లి చేసుకోవడము, పిల్లలు పుట్టడము, కుటుంబంలో సంతోషంగా ఉండడం అనేది సమాజంలో ఒక సహజమైన ఇది, అందరికీ ఇది దక్కాలి. అది ఏ వర్గము ఏ జాతి అని మనం చూసుకోకుండా అందరికి కూడా పిల్లలు కుటుంబం అనేది అందరి ఒక బేసిక్ రైట్. మరి మనం ఇది చెయ్యాలి అంటే ఏం చేసుకోవాలి? సో ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. అసలు ఎందుకు ఈ సంతానలేమి ఇంతగా పెరిగిపోయింది? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే జీవనశైలికి సంబంధించిన సమస్యలండి. అధికంగా ఈ కాలుష్యం పెరిగిపోవడము, ఒత్తిడి పెరిగిపోవటము, మొబైల్ ద్వారా వచ్చే రేడియేషన్స్ ద్వారా వచ్చే హాని, మనం తినే ఆహారంలో బాగా మార్పులు వచ్చాయి, ఎక్కువగా రసాయనాలు వాడుతూ ఉన్నారు ఈ యొక్క పంటలు పండించడానికి. మరి మనం తినే ఆహారంలో అంతా కూడా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రసాయనాలు ఎక్కువగా స్వీకరించడం వల్ల హార్మోన్ లోపాలు రావడం వల్ల ఆడవాళ్ళలో అండోత్పత్తి తగ్గిపోవటం కానీ, గర్భాశయంలో సమస్యలు రావటం కానీ, అలాగే పురుషుల్లో ఈ శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం కానీ, ఇతర హార్మోన్ లోపాల ద్వారా సంతానోత్పత్తి సమస్యగా మారుతుంది. సో మనం హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం, ఎలాగ మనం డయాబెటీస్ రాకూడదు, హైపర్ టెన్షన్ రాకూడదు, దానికి ఎలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉందో అలాగే ఈ సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది చాలా అవసరం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వయసు అండి. గర్భధారణ కావాలి, ప్రెగ్నెన్సీ రావాలంటే ఆడవాళ్ళల్లో, ఈవెన్ మగవాళ్ళలో, పురుషుల్లో కూడా వయసుతో సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఆడవాళ్ళలో అయితే 35 సంవత్సరాల లోపు సంతానోత్పత్తి జరిగిపోవాలి, అలాగే మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాల లోపు ప్రెగ్నెన్సీ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. మరి పురుషులలో 40 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాము, 60 ఏళ్ళ వయసులో పురుషులు బేబీ పుట్టింది, ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఇలా వాళ్ళ శుక్రకణాల ఉత్పత్తి అయితే తగ్గదండి. 50 ఇయర్స్ కూడా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ఎందుకు రాకూడదు? అలా ఏజ్డ్ ఫాదర్స్కి పుట్టిన పిల్లల్లో మానసికమైన సమస్యలు ఎక్కువగా కనపడతాయి. సిజోఫ్రీనియా కానివ్వండి, డిప్రెషన్స్ కానివ్వండి, వాళ్ళలో ఈ సెరెబ్రల్ పాల్సీ అనే ఒక నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నరాలకు సంబంధించినవి, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. అందుకే అది అడ్వైజబుల్ కాదండి. అలాగే మహిళల్లో కూడా 35 లోపు అయిపోవాలి. సో వయసు అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు సమస్యలు ఉన్నప్పుడు తొందరగా డాక్టర్ దగ్గరకు వచ్చి సకాలంలో కనుక మీరు అడ్వైస్ తీసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ యొక్క సమస్య నుంచి అందరూ బయటపడవచ్చు. దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ప్రపంచంలో ప్రోక్రియేషన్ అంటే సంతానోత్పత్తి అనేది జరగాలి. అది న్యాచురల్ ప్రాసెస్. దట్ ఈస్ వాట్ ఈస్ నేచర్. సో దానిలో లోపం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళి ఓపెన్గా మాట్లాడి వాళ్ళ సలహా మేరకు ముందుకు వెళ్ళటం ఏమాత్రం తప్పు కాదు. మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరికి చెప్పుకోలేని సమస్య అని మాత్రం అనుకోకూడదండి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన అందుబాటులో వచ్చాయి. ఈ ట్రీట్మెంట్స్ సేఫ్. ఒక దశాబ్దం క్రితం మనం చూసుకుంటే ఈ సమస్య 10 లేదా 15 మంది దంపతుల్లో ఎవరో ఒకరికి వచ్చారు, కొద్దిగా తక్కువగా ఉండదు. ఇటీవల WHO ఇచ్చిన గణాంకాల ప్రకారం మనం చూస్తున్న మన ప్రాక్టీస్లో మేము చూసింది ఏంటంటే ప్రతి 6 దంపతుల్లో ఒక సమస్య, అంటే ఆల్మోస్ట్ ఇది 30-40% ఇంక్రీజ్ అయిపోయిందండి. సో సమస్య బాగా పెరుగుతూ ఉంది కాబట్టి మనందరం దీని పట్ల అవగాహన పెంచుకొని ట్రీట్మెంట్ టైంలో తీసుకుంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ట్రీటబుల్ అండి. ఇది జబ్బు ఏమాత్రం కాదు. షుగర్ అనేది వ్యాధి, సంతానోత్పత్తి కాకపోవడం అనేది వ్యాధి కాదు, అదొక సహజమైన స్థితి. మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే డెఫినెట్గా మనం బయటపడవచ్చు.